బ్రహ్మదేవుడు నారదునికి తెలిపిన శ్రీమన్నారాయణుని లీలావతారములను మహిమలను శుకుడు మహాభక్తితో పరీక్షిత్తుకు తెలియజేసిన సందర్భములోని ఈ పద్యము 2వ స్కందము నుండి గ్రహింపబడినది. వనజాక్షు మహిమ నిత్యము వినుతించుచు గొరులు పొగడ వినుచున్ మదిలో అనుమోదించుచు నుండెడు జనములు తన్మోహవశత చనరు మునీంద్ర. భావం: నారద ముని శ్రేష్ఠ, ఎల్లవేళలా కమలనయనుని మహిమను స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ ఉంటే వినాలి. మనస్సులో ఆ మహిమను మననం చేస్తూ సంతసించాలి. అలా చేసేవాళ్ళు మాయకు లోను కారు. అర్థాలు: ముని ప్లస్ ఇంద్ర. మునులలో శ్రేష్ఠుడైన నారద, వనజాక్షు శ్రీకృష్ణుని నీటిలో పుట్టిన పద్మము వంటి కన్నులు కలవాడు. మహిమను నిత్యము ప్రతినిత్యము వినుతించుచున్ స్తోత్రము చేయుచు వరులు ఇతరులు పొగడన్ స్తుతించుచుండగా వినుచు వింటూ మదిలోన్ మనసులో అనుమోదించుచున్ సంతోషముతో ఉండెడు ఉండునట్టి జనములు మానవులు తత్ ఆ మోహవశతన్ మోహమునకు వశమగుట వలన చనరు విడిచి వెళ్ళలేరు. వనజాక్షు మహిమ నిత్యము వినుతించుచు గొరులు పొగడ వినుచున్ మదిలో అనుమోదించుచు నుండెడు జనములు తన్మోహవశత చనరు మునీంద్ర.